పైకి లేపాలి కొద్దిగా కొద్దిగా దొరకనే కొద్దిగా పైకి లేదు. ముంతా తుఫాను రైతులు కొంప ముంచిందని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కేవలం కోనసీమ ప్రాంతానికి మాత్రమే తుఫాను యొక్క ప్రభావం పరిమితం అవుతుంది అని చెప్పి అంచనా వేసినప్పటికీ ఇలా తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో 3 మండలాల్లోని కూడా దాదాపు 4-5 వేల ఎకరాలు 5,000 ఎకరాలకి పైబడి పంట నష్టం జరిగిందనేటువంటిది ఒక ప్రిలిమినరీ ఎన్యూమరేషన్లో తెలుస్తూ ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే రాజకీయాలను పక్కన పెడితే రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గతంలో మా ప్రభుత్వం ఆవేళ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రైతుకి అనుకోనటువంటి విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగాను కూడా తోడుగా నిలవాలనేటువంటి ఆలోచన చేసింది. ఇన్సూరెన్స్ తాలూకా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి సరైనటువంటి సమయంలోపు రైతుకి ఏదైనా నష్టం జరిగినప్పుడు అన్ని విధాలుగాను కూడా ఆర్థికంగా సాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం ఇచ్చినటువంటి పరిస్థితి. మరి గడిచినటువంటి ఈ 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు పూర్తిగా ఇన్సూరెన్స్ అనేటువంటిది కట్టడమే మానేసినటువంటి తరుణం. ఇవాళ రైతు ఆకాశాన్నో లేకపోతే ప్రభుత్వం వైపు చూసి దేవుడా నన్ను ఆదుకునేటటువంటి నాదుడు ఎవరు అని చెప్పి చూసేటటువంటి పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో చూస్తే ఏదైతే గతంలో మా ప్రభుత్వంలో 40 కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ గ్రామాలలో చెరువుల మీద కావచ్చు లేకపోతే కెనాల్స్ మీద కావచ్చు సివిల్ స్ట్రక్చర్స్ని నిర్మాణం చేసి ఎప్పుడైనా అధిక వర్షాలు వచ్చినప్పుడు ఓవర్ఫ్లో ఉన్నప్పుడు ఇనండేషన్లు అవ్వకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ యొక్క నిర్మాణానికి ఆవేళ అడ్మినిస్ట్రేటివ్ జీవోని ఇవ్వడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం కానీ జరిగింది. కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ అయ్యారు. అయినప్పటికీ ఈవేళకి 1.5 కాలం గడుస్తూ ఉన్నప్పటికీ ఆ పనులను ప్రారంభించకపోవడం, కాంట్రాక్టర్లను బెదిరించి భయపెట్టి వాళ్ళని కమిషన్లు కావాలి అనేటువంటి ఒక కక్కుర్తితో చేసినటువంటి పనితో వీళ్ళకి ఏదైతే ఒక ధనదాహంతో ఆ పనులు పూర్తి చేయనివ్వకుండా కనీసం ప్రారంభించనివ్వకుండా మోకాళ్ళు అడ్డినటువంటి కారణంగా ఇవాళ ఈ 1000 ఎకరాలు మునిగిపోవడం అనేటువంటి జరిగింది. నిజంగానే వాటి యొక్క నిర్మాణం కనుక పూర్తయి ఉండుంటాయి ఇవాళ కథ మరోలాగా ఉండేమో, ఇంతగా నష్టం జరగకపోయి ఉండేదేమో. మరో పక్కన దాదాపు 100 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ని కూడా ఏదైతే అవేళ తీసుకొచ్చాం. మనందరికీ తెలుసు కోరుకొండ సీతానగరం 2 మండలాల్లోని కూడా ఎప్పుడైనా ఇటువంటి సైక్లోన్స్ కానీ హెవీ రైన్స్ కానీ వచ్చినప్పుడు బురద కాలువ ద్వారా కొన్ని 1000 ఎకరాలు మునిగిపోతూ ఉంటాయి. ఇది అనాదిగా వస్తూ ఉన్నటువంటి సమస్య అనేటువంటిది. దానికి కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలనేటువంటి ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు మంజూరు చేయించి టెండర్లు కూడా పిలిపించడం జరిగింది. మరి ఇవాళకి ఆ పనులు కూడా ప్రారంభించకపోయినటువంటి కారణంగానే ఇవాళ ఇంత ఈ స్థాయిలో నష్టం జరగడానికి గల కారణం. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రతి రైతుని కూడా నష్టపోయినటువంటి ప్రతి రైతుని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మీరేదో నామమాత్రంగా ఓ జీవో ఇచ్చి రేపు సాయంత్రం లోపు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసేయండి అని అంటే అసలు ప్రభుత్వానికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి మనకున్నటువంటి స్ట్రెంగ్త్ అంతా అసలు మీ తాలూకా సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేసి నిజంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరు అనేటువంటిది మీరు ఎన్యూమరేషన్ చేయాలంటే అది ఎంత టైం పడుతుంది అనేటువంటిది మీకు కనీస అవగాహన లేదా అని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని కనీసం కళ్ళు తెరిచి చూడమని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. గతంలో 2019కి ముందు ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మా పరిస్థితులు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే గనక ఏదో వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కొంతమందికి గ్రామానికి ఒక 5-10 మందిని ఎంచుకుని వాళ్ళకి మాత్రమే నష్టపరిహారాన్ని ఇచ్చి ఏదో ప్రభుత్వం చాలా గొప్పగా చేసినట్టుగా బాజాలు మోగించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అదే కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఎవరైతే 3 రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నారో ఇవాళ కూడా అదే 3 రాజకీయ పార్టీలు అధికారంలోకి ఉండి ఇవాళ మాకైతే అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి. చాలా తక్కువ సమయాన్ని ఇచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని తొందరగా ఎన్యూమరేషన్ ముగించండి అని అంటే దాని తాలూకా ఉద్దేశం మరొకసారి దీన్ని కూడా ఏదో రకంగా మిగిలిపోయి ఉంటే మళ్ళీ మీరు కూడా అభ్యర్థించవచ్చు, మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాం అందులో మళ్ళీ ఆ నష్టపోయినటువంటి రైతుల లిస్టులో అని చెప్పి కూడా ఆవేళ చాలా ఉదారంగా చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాన్ని అందుకే కోరుతా ఉన్నాం, దయచేసి మీరు చేసినటువంటి తప్పిదం కారణంగా, ఇన్సూరెన్స్ కట్టకపోవడం కారణంగా
రైతులు ఈ స్థాయిలో నష్టపోయారు. ఈ మొత్తం నష్టాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే భరాయించి తీరాలి. ప్రతి రైతుని కూడా ఆదుకోవాలి. ఇవాళ కోనసీమలో పరిస్థితులు వేరు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో మనం చూస్తే ఇక్కడే గమనిస్తే కోతకు వచ్చేసింది. మరొక 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో కోతలకి వచ్చేసినటువంటి పంటని కల్లారా ఇవాళ నష్టపోవడం అనేటువంటిది రైతు నిజంగా గుండెలు లబోదీపమని చెప్పి కొట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రైతులు. అందుకని దయచేసి ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి ప్రతి రైతుని కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా వేరేగా ఉంటాయి. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాన్ని వచ్చి పోలీస్ స్టేషన్ల కింద మార్చమని చెప్పని ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు. ఆవేళ మా హయాంలో కట్టినటువంటి ఏవేవైతే కట్టడాలు ఉన్నాయో రైతుల కోసం ఒక మార్కెట్ యార్డ్ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభిస్తే దాని మధ్యలో ఆపేశారు. ఎక్కడెక్కడైతే గోడౌన్ల నిర్మాణం ప్రారంభించామో వాటిని మేము పూర్తి చేసినవి తప్పితే తర్వాత వాటి నిర్మాణాన్ని ఆపేశారు. మేము కట్టినటువంటి ఆర్బీకేలను వచ్చి ఈవేళ పోలీస్ స్టేషన్ల కింద లేకపోతే ఇంకొక ఆఫీసుల కింద మార్చే ప్రయత్నం చేస్తాం. దయచేసి కళ్ళు తెరవండి, రైతులను ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సార్ ఇప్పుడు